నిన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్ లో అనేక విషయాలు వారు చర్చించారని మంత్రివర్యులు చెప్పారు. సో అదే కేబినెట్ ఉద్దేశించి మన రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఒక గంట సేపు గత పాలనను, గత విధానాలను విమర్శిస్తూ ఒక పెర్ఫార్మెన్స్ చేశారు. సో ఆ పర్ఫార్మెన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఈ కేబినెట్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల మనం ఇవాళ ఒక చర్చ చేద్దాం. సో ఆ విషయం ఏంట్రా అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ మంత్రివర్గ నిర్ణయాలను నిన్న మీడియాకు వెల్లడిస్తూ, ఆయన ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. సో నిన్న ఆయన ఆ మీటింగ్ కి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము మారుస్తాం, తెలంగాణ ఎంబ్లం, తెలంగాణ చిహ్నాలను మేము మారుస్తాం, రాచరికపు పోకడలు లేని చిహ్నాలను, ప్రజల మనసుల్లో ఉన్న తెలంగాణ తల్లి నిర్మాణాన్ని మేము చేస్తామని ఆయన మాట్లాడింది. తెలంగాణ తల్లి అంటే ఎవరినో ఊహించుకునే తెలంగాణ తల్లి కాకుండా తెలంగాణ ప్రజల మనసుల్లో ఉన్న ఏదైతే వారి రూపాన్ని ఏదైతే ఉందో ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన తెలంగాణ తల్లిని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తీసుకోవడం జరుగుతుంది. అరే ఇక్కడ నేను అడగదలుచుకున్నవై, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అసలు ఎవడు? తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర ఏంది? ఏ ఊర్లో ఉన్నాడు? ఎక్కడ వ్యాపారం చేసుకుంటాడు? ఎవరి పంచను ఉన్నాడు? ఎవరి పార్టీలో ఉన్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కినాయా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా, శ్రీధర్ బాబు అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఏందయ్యా మీ పాత్ర ఏంది? తెలంగాణ ఉద్యమంలో మీరు ఎవరు? మీ కథ ఏంది? మీ ముచ్చట్లన్నీ బయటపడే రోజులు తొందరలోనే ఉన్నాయి. సో మాట్లాడుకుందాం. తెలంగాణ సింబల్ నేను మారుస్తా, అందులో రాచరికపు పోకడలు లేకుండా మేము ఏదో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు మంత్రివర్యులు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ చిహ్నంలో ఏముంది? మీకు ఏం కనబడుతుంది? రాచరికపు పోకడ, కాకతీయ కళాతోరణం, అది మీకు రాచరిక పోకడనా? అంటే కాకతీయ రాజులు మీకు నచ్చరా? అది రాజరికం కిందకు వస్తుందా? చార్మినార్ ఉంది. చార్మినార్ హైదరాబాద్ వైభవానికి చిహ్నం. నిజాం కాలంలో అనేక అణచివేతలు జరిగి ఉండొచ్చు, దానిని తెలంగాణ ఎదురొడ్డింది, పోరాడింది, నిలబడ్డది. ఇవాళ నువ్వు ఏదైతే పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నావో ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గొంతు కోసిన తర్వాత, ఆంధ్ర ప్రాంతంతో కలిపి తెలంగాణ గొంతు కోసిన తర్వాత అనేక కష్టాల పొడిచి, అనేక పోరాటాలు చేసి, అనేక ప్రాణత్యాగాలు చేసుకుని తెచ్చుకున్న తెలంగాణను, అది నిర్మించుకున్న ఒక లోగోను, తెలంగాణ చిహ్నాన్ని నేను మారుస్తానంటే ఎవడికి పోయి నువ్వు అసలుకి? 10 ఏళ్ల కింద నువ్వు ఎక్కడున్నావు? గత 10 ఏళ్ళలో నువ్వు ఎక్కడున్నావు? ఇవాళ నువ్వు ఎక్కడున్నావు? నీ శాంటిటీ ఏంటి? ఆ విషయాన్ని కూడా నువ్వు చెప్పాలి కదా. ఒక వ్యాపారస్తుడివి, నీ పని నువ్వు చేసుకుంటావు అనుకుంటే దానికి ఇబ్బంది లేవు. ఒక రాజకీయ నాయకుడిగా నీ పని నువ్వు చేసుకుంటానంటే దానికి వచ్చిన ఇబ్బందులు కూడా ఏం లేవు. కానీ తెలంగాణ ప్రజానికానికి సంబంధించిన విషయాలలో అధికారంలో మేము ఉన్నాం కదా అని చెప్పని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా ఇంకా ఎవడైనా మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మీ నిర్ణయాలు ఉంటాయంటే మేము 100% ప్రతిస్పందిస్తాం. ఇవాళ పాలేరులో, నువ్వు మంత్రిగా ఉన్న పాలేరులో, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న పాలేరు నియోజకవర్గంలో నిన్న నేలకొండపల్లి మండలానికి చెందిన రైతులు, కుసుమంచి మండలానికి చెందిన రైతులు పాలేరు రిజర్వాయర్ కట్ట మీదకి వచ్చి పాతకాలను పగలగొట్టి నీళ్లు తీసుకుపోయారు. అంటే రైతులు దౌర్జన్యం చేసుకునేదాకా తమ వేసుకున్న పంటలకు నీళ్లు ఇవ్వడం కోసం, నీళ్ల కోసం యుద్ధం చేసుకుని అధికారులను బెదిరించి బలవంతంగా నీళ్లను తీసుకుపోయే పరిస్థితి అక్కడ నీ నియోజకవర్గంలో ఉంటే, నువ్వు ఇక్కడ కూర్చొని, నువ్వు హైదరాబాద్ లో కూర్చొని ఏసీ రూమ్ లో సల్లాగా సచివాలయంలా నేను తెలంగాణ చిహ్నాన్ని మారుస్తా, తెలంగాణ తల్లి విగ్రహం మేము మారుస్తాం. ఎవరా తెలంగాణ తల్లి? నువ్వు మార్చే తెలంగాణ తల్లి? 1200 మంది అమరవీరులను బలి తీసుకున్న సోనియా గాంధీ ఆ తెలంగాణ తల్లి? ఏం చెప్పదలుచుకున్నారు మీరు సమాజానికి? తెలంగాణ సమాజం ఇటువంటి ప్రయత్నాలు మీరు చేస్తే, తెలంగాణ తల్లి ఎటువంటి రాజకీయ ఉద్దేశంతో డిజైన్ చేసింది కాదు, తెలంగాణ లోగోలో ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవు. మీరు టీజీని టీఎస్ గా మారుస్తాం, పాట జయ 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 హే తెలంగాణ పెడతాం. మీరు తీసుకునే నిర్ణయాలలో ఏమున్నా కానీ మేలు నిర్ణయాలను అందరూ సమర్థిస్తారు. కానీ ఇటువంటి చిల్లర నిర్ణయాలు తీసుకుంటే మిమ్మల్ని చెప్పుతోటి రోడ్ల మీద దురిపించి కొడతారు పాలేరు ప్రజలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యంగా మీరు, మీ పట్ల ఏదైతే సెంటిమెంట్ ఉంది మీరు అని అనుకుంటున్నారో
ఆ సెంటిమెంట్ నిజంగా పాలేరు ప్రజల్లో ఉంటే నిన్న పాలేరు కట్ట పగలగొట్టినప్పుడు నువ్వెక్కడ పోయావు? నిన్న పాలేరు తూము ఆ ప్రాంత రైతులు పగలగొట్టినప్పుడు నువ్వెక్కడ పోయినావు? నాగార్జున సాగర్ డ్యామ్ ఆయకట్టు క్రాప్ హాలిడే ఇచ్చినప్పుడు నువ్వెక్కడ పోయినావు? అయితే గత ప్రభుత్వాలలో ఎందుకు ఆ ఆయకట్టు ప్రాంతం ఎండిపోలేదు? ఎందుకు మరి నీ పాదమహిత్యం రాగానే ఆ కాళ్ళలన్నీ ఎండి నెర్రలు బాసిపోయినాయి? ఆ పంట భూములన్నీ ఎందుకు ఎండిపోయినాయి? క్రాప్ హాలిడే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా నువ్వు చెప్పాల్సి ఉంటది. సో రేవంత్ రెడ్డి గారు నిన్న కూసిన కూతల గురించి మనం మాట్లాడదాం. దానితో పాటుగా శ్రీనివాస్ రెడ్డి గారు మీరు రాజకీయంగా ఏదైనా మీ లక్ష్యాలు ఏమన్నా ఉంటే వాటిని నెరవేర్చుకోండి. అంతేగాని తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న తెలంగాణ మనోభావాలను మేము దెబ్బతీస్తామంటే చెప్పుతో కొడతారు మిమ్మల్ని శ్రీనివాస్ రెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఖమ్మం జిల్లా ప్రజలు, పాలేరు ప్రజలు, ఒక పాలేరు ఓటర్ గా వ్యక్తిగతంగా నేను కూడా చెప్తున్నాను, ఇటువంటి చిల్లర ప్రయత్నాలు మీరు చేస్తే పాలేరు ప్రజలు చెప్పుల దండ మెడలో వేసి ఊరేగిస్తారు మరోసారి ఎన్నికలలో మిమ్మల్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.